వార్డు ప్రజలు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరూ కూడా మా వెంట ఉంటున్నారు. మాకు ముఖ్యంగా మరో సమస్య ఏంటిదంటే వర్షాకాలంలో వర్షపు నీరు చాలా వరదలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. కొన్ని మడిపల్లె రైల్వే గేట్ నుంచి వెళ్ళి ఈ ఇండ్లలోకి వస్తున్నాయి. కొన్ని ఇక్కడ కూడా నీటి నిల్వ ద్వారా ఇండ్లు కుంగిపోయే ప్రమాదం ఉన్నది. ఇట్లాంటి వాటి కోసం సైడ్ డ్రైన్లు ఏర్పాటు చేసి వర్షపు నీటిని నాయన చెరువు దిక్కు మళ్లించడం కోసం ప్రణాళికలు వేసుకున్నాం. సైడ్ డ్రైన్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, సీసీ రోడ్లు కానీ ప్రతి విషయంలో వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇప్పించే విషయంలో కానీ మీ సేవలో అప్లై చేయడము, ఎంఆర్ఓ ఆఫీస్లో వేయడం, మున్సిపల్లో వాళ్ళ ఎలిజిబిలిటీ ఇప్పించడం, వాళ్ళకు పింఛన్లు ఇప్పించడం, ఇలాంటి అన్ని వాటి కోసం మేము కృషి చేస్తున్నాము. విశ్వకర్మ ద్వారా దాదాపు 150 నుంచి 200 కుట్టు మిషన్లు కూడా ఇప్పించినాం. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించి కుట్టు మిషన్లు ఇప్పించినాము. ఇంకా ఏంటంటే మా దగ్గర యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చుకుంటూ మన మల్క కుమరయ్య గారి టీం ద్వారా కూడా మేము కొన్ని సెంటర్లు ఏర్పాటు చేసి ముందు యువతకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి ద్వారా ఈఎస్ఆర్ నిధులు అత్యధికంగా తెప్పించి వార్డును బాగా అభివృద్ధి చేయడం కోసం మేము హామీలు ఇస్తున్నాము. మా ఎంపీ గారు మొన్న స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ఇవే విషయాలు చెప్పడం జరిగింది. జమ్మికుంటలో ఓటర్లు సిద్ధంగా ఉన్నారు ఓటేయడానికి. బీజేపీ క్యాండిడేట్లు ఆ ఓటును తీసుకొని గెలిచి వస్తే మీరు ఆశీర్వదిస్తే అత్యధిక నిధులు తీసుకొచ్చి జమ్మికుంటను అభివృద్ధి చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీకి కట్టుబడి ప్రజలను చైతన్యం చేస్తూ ఓటు అడుగుతూ ఆశీర్వదించమని కోరుతూ ముందుకు నడుస్తున్నాం.